భారతదేశంలో విఐపి సంస్కృతి గణనీయంగా పెరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత విధంగా విఐపీలు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 6 లక్షల మంది విఐపీలు ఈ దేశంలో ఉన్నారు. వారికి భద్రత కోసం లక్షలాది మంది పోలీసులని, కానిస్టేబుల్ని అందిస్తూ ఉన్నాం. వారికి వాహనాలు, వారికి వేతనాలు, వారిని స్వాగతించే పెద్ద పెద్ద బ్యానర్లు, అడ్వర్టైజ్మెంట్లు, ఇలా విభిన్న రూపాల్లో భారతదేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ ఉన్నాయి. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు, ఉదాహరణకు జపాన్ దేశం కేవలం 125 మంది విఐపీలు ఉంటారు. ఫ్రాన్స్లో 109 మంది, జర్మనీలో 142 మంది, అమెరికాలో 252 మంది, రష్యాలో 312 మంది, చైనాలో 435 మంది. అంత అభివృద్ధి చెందిన దేశాల్లో అతి తక్కువ మంది విఐపీలతో కొనసాగుతూ ఉంటే, ప్రపంచంలో ప్రతి 3 నిరక్షరాస్యుల్లో ఒక నిరక్షరాస్యుడు ఉన్న భారతదేశం, ప్రపంచంలో ప్రతి 3 పేదల్లో ఒక పేదవాడు ఉన్న భారతదేశం, ప్రపంచంలో అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న భారతదేశం, తలసరి ఆదాయంలో కానీ, మానవ వనరుల అభివృద్ధిలో కానీ 134వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ విఐపి సంస్కృతితో వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విఐపి సంస్కృతిని తగ్గించాలని, విఐపీల సంఖ్యని తగ్గించాలని, వారికి అందించే అలవెన్సులు కానీ, వారికి అందించే ఇతర సౌకర్యాలు కానీ వాటిని తొలగించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.